హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కాస్లా వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి లాజిక్ అనలాగ్లో చూద్దాం. ప్రాబ్లం వచ్చేసి 11 ఈజ్ 121, therefore 12 ఈజ్ వాట్ అన్నాడు. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ 2017లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 441, 722, 642, 547 ఆప్షన్స్ ఇచ్చాడు. చూద్దాం. ప్రాబ్లం వచ్చేసి ఓకే, 11 స్క్వేర్ ఈజ్ ద 121. సో అదేవిధంగా 12 స్క్వేర్ మనం ఏమనుకుంటాం అంటే 12 స్క్వేర్ 144. సో ఆన్సర్ 144 స్క్వేర్ టైప్లో చేస్తే ఇక్కడ వచ్చింది. సో అదే విధంగా 12ని కూడా స్క్వేర్ చేస్తే వచ్చేదే ఆన్సర్ అనుకుంటాం. కానీ ఇక్కడ మనకు ఆప్షన్స్లో 1, 2, 3, 4 ఆప్షన్స్లో 144 అనేది లేదు. సో దేర్ఫోర్ ఇది ఎలా చేయాలంటే రివర్స్ థింకింగ్ మనకి ఇక్కడ రిక్వైర్డ్ అవుతుంది. ఓకే, రివర్స్ థింకింగ్ అనేది అవసరం, మనకి రిక్వైర్డ్. ఓకే, సో రివర్స్ థింకింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు 11 స్క్వేర్ వచ్చేసి 121 కదా, దీన్ని చివరి నుంచి మొదటికి రాసినా కూడా మళ్ళీ 121 వస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు 12 స్క్వేర్ ఉంది. సో 12 స్క్వేర్ 12 ఇంటూ 12 వచ్చేసి ఎంత, 144. సో 144ని రివర్స్లో రాస్తే 441. ఓకే, ఇది ఆప్షన్స్లో ఉందో ఒకసారి చూద్దాం. 441 ఉంది, 441 ఉంది. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రసాద్ కాస్లా వ్లాగ్స్. అయితే కొన్నిసార్లు మనం కరెక్ట్గానే చేస్తాం. 11 స్క్వేర్ అంటే 121 అని తెలుసు, 12 స్క్వేర్ అంటే 144 అని తెలుసు, కానీ 144 అనేది లేదు. సో ఇక్కడ రివర్స్ థింకింగ్ రిక్వైర్డ్ అయ్యి రివర్స్లో మనం ఆలోచించినప్పుడే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది వచ్చింది. రీజనింగ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు రిక్వైర్డ్గా వస్తూనే ఉంటాయి. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ 2017లో వచ్చింది ప్రాబ్లం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రసాద్ కాస్లా వ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ మ్యాథ్ ట్రిక్స్ అండ్ మ్యాథ్ టిప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ.